నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ 2024 సంవత్సరంలో ఆఖరి గ్రహణం అయితే రాబోతుందండి. అయితే అది ఏ తేదీన వస్తుంది, పొట్టి విడుపు సమయాలు ఏమిటి, ఏ ఏ ప్రాంతాల్లో సంభవించనుంది, మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, అసలు గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి, టైమింగ్స్తో సహా అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనకి ఈ సంవత్సరం ఇదే ఆఖరి గ్రహణం అండి. అది కూడా ఈ భాద్రపద మాసంలోనే సంభవించనుంది. మనకి సరిగ్గా దేవీ నవరాత్రులకి ముందు రోజు అమావాస్య వస్తుందండి. ఆ అమావాస్య రోజునే కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం 2024 అక్టోబర్ 2వ తేదీన బుధవారం అమావాస్య రోజున ఏర్పడనుంది. ఇంకా ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాల్లోకి వెళితే గ్రహణం పట్టు సమయం రాత్రి 9:13 నుండి స్టార్ట్ అవుతుందండి. ఇంకా విడుపు సమయం తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుంది. మొత్తం ఈ గ్రహణం యొక్క కాల వ్యవధి 6:04 వరకు ఈ గ్రహణం ఉండబోతుంది. ఇంకా గ్రహణం సంభవించు ప్రాంతాలు అర్జెంటీనా, చిలీ, అమెరికన్ సమోవా, అంటార్కిటికా, బ్రెజిల్, కుక్ దీవులు, ఈక్వెడార్, పాక్లాండ్ దీవులు, ఫిజీ, ఫ్రెంచ్ పాలినేషియా, కిరిచాటి, మెక్సికో, న్యూజిలాండ్, నియా, పరగ్వే, పెరు, పిట్కైర్న్ దీవులు, దక్షిణ జార్జియా, శాండ్విచ్, టెకేలా, టంగా, తువాలు, యుఎస్ మైనర్ అవుట్ వేయింగ్ దీవులు, ఉరుగ్వే, వాలిస్ మరియు ఓటాన్ ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ పేర్లన్నీ కూడా తెలియని వారికి కొత్తగా అనిపించినప్పటికీ కూడా వీటిల్లో మన భారతదేశం లేదు కాబట్టి ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో సంభవించదు. గ్రహణం సంభవించు ఈ ప్రాంతాల వారు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి. ఆయా ప్రాంతాల్లో మీ బంధువులు ఉంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మనకి ఈ గ్రహణం యొక్క టైమింగ్స్ చూస్తేనే మీకు ఈ పాటికి అర్థం అవ్వాలి. మనకి ఈ సూర్యగ్రహణం అంటే ఉదయం వేళల్లో సంభవించే గ్రహణాన్ని సూర్యగ్రహణం అని అంటారు. కానీ మనకి ఈ గ్రహణ సమయాలు అనేవి రాత్రి వేళల్లో సంభవించనున్నాయి. మన భారతదేశానికి మిగతా దేశాలకి కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మనకి రాత్రి అయితే వాళ్ళకి పగలవుతుందండి. పగలపూట సూర్యుడు ఉంటాడు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం అనేది సంభవించనుంది. మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది ఎక్కడ కనిపించదండి. అందుకని ఈ గ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు కూడా మనం పాటించిన అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదండి. మనకి కనిపించే గ్రహణాలకి సంబంధించిన నియమాలు మాత్రమే మనం పాటించాలి. మనకి కనబడలేని గ్రహణాలకి సంబంధించి పట్టు విడుపు స్నానాలు కానీ నియమాలు కానీ ఏమీ పాటించిన అవసరం లేదు. ఒకవేళ గర్భిణీ స్త్రీలకి అంతగా డౌట్ ఉంటే, భయంగా అనిపిస్తే మనకి ఎలాగూ ఈ గ్రహణం అనేది రాత్రి వేళల్లో సంభవించనుంది కాబట్టి మీరు చక్కగా భోజనం చేసేసి పడుకోవచ్చండి. ఆహారానికి సంబంధించిన నియమాలు కూడా మీరు పాటించిన అవసరం లేదు. బాగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మనకి దేవీ నవరాత్రులు ముందు రోజు అమావాస్య రోజున ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి అమావాస్య అయిన తర్వాత మీరు ఇంటిని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. కానీ ఈ గ్రహణం సందర్భంగా మాత్రం మీరు ఇంటిని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఏర్పడదు కాబట్టి మనం ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.